స్మార్ట్ సుధాకర్ని. ఈరోజు మీకు చిత్తూరు మండలం నంచర్ల గ్రామంలో మండల కన్వీనర్ గుమ్మనూరు నారాయణ ఆధ్వర్యంలో జగనన్న ఇంటి పట్టాలను పంచబోతున్నారు. ఆ దృశ్యం మీకు చూపిస్తాను, చూస్తూనే ఉండండి. మీ స్మార్ట్ సుధాకర్ని పూర్తిగా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రండి. ఎవడైనా మెరిసిపడే పిడుగులనే ఆపేనా ఎవడైనా చదరంగంలో చాణక్యుడికే కూటమి ఉందా ఏనాడైనా ఎదురడుగేసే ఆలోచనకే వెనకడుగుందా ఎన్నటికైనా సుడిగాలిని కూసి దారిని తీసి దూకే బాణంలా శురు చల్గురు శురు చల్గురు ఎగసిపడే కెరటాన్నే ఆపేనా ఎవడైనా మెరిసిపడే పిడుగులనే ఆపేనా ఎవడైనా చదరంగంలో చాణక్యుడికే కూటమి ఉందా ఏనాడైనా ఎదురడుగేసే ఆలోచనకే వెనకడుగుందా ఎన్నటికైనా సుడిగాలిని కూసి దారిని తీసి దూకే బాణంలా శురు చల్గురు ఈ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని మరి మండల నాయకులు మండల అధికారుల సమక్షంలో జరుగుతా ఉంది. పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతా ఉంది. మంచి సుఖమైన సన్మాన కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. పాడుతుంటది ప్రార్థన తర్వాత క్లాప్స్. శివ శాలువాతో సన్మానిస్తున్నారు, అభిమానాన్ని సాటుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ని శాలువాతో సత్కరిస్తున్నారు. మహేష్ పూలమాలతో నారాయణని సత్కరిస్తున్నారు. శాలువాతో సత్కరిస్తున్నారు. నంచర్ల వాలంటీర్లు పూలమాలను వేసి తమ యొక్క అభిమానాన్ని చాటుకుంటున్నారు. సరే నిలవలేడు ఎలక్షన్లో ఈ గ్రామంలో ఈ రోజు చూస్తుంటే చాలా నాకు సంతోషంగా ఉంది. దీనికి పునాదిరాయి వేసినటువంటి మన మండల కన్వీనర్ నారాయణ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఫస్ట్ ఇది ఈరోజు మన గ్రామంలో ఈ పండుగ వాతావరణం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన చిత్తూరు మండలం నుంచి ఈ గ్రామం నుంచి ఇట్లా అడ్డమేసి 5 కిలోమీటర్లు, కానీ మనకి ఆ రస్తా లేదు కాబట్టి అట్లా అవుతుంది ఇట్లా అవుతుంది 20 కిలోమీటర్లు. అదే మన రీసెంట్గా జయరామని చెప్పినాం. అలా మేము ఏ విషయంలోనైనా మీ దగ్గర కలవాలనుకుంటే ఆలయం రావాలనుకుంటే గుంటకలదు, గుంటకల నుంచి ఆలయం రావాలా.
అది చాలా ఇబ్బందికరంగా ఉంది నాకు మీతో చెప్తే నువ్వు ఎస్టిమేషన్ నేర్పించబెట్టాను నేను చేపిస్తానని కూడా మాట ఇవ్వడం కూడా జరిగింది మనకి. అది నాకు ఎట్లంటే చిత్తూరు నుంచి ఇక్కడ అధికారంగా ముఖ్యమంత్రి దాంతో పాటు మన మెంచర్ నుంచి గుంటపై బస్తా కూడా చాలా అధ్వానంగా తయారైందని చెప్పినారు. ఆ విషయం అని చెప్తే ఆ విషయం చేతనే మైన్ వాటర్ సమస్య తీరే వరకు మేము మా గ్రామానికి రావాల్సిన అవసరమే లేదని చెప్పినామన్నా. ఎందుకు అన్నారు మనకి మెయిన్ సమస్య వాటర్ సమస్య కాబట్టి ఎక్కడ బోర్లు వేసినా బోర్లు 2 నీళ్ళు వస్తాయి, మోటార్ చనిపోతాయి. మన సమస్య ఎవరు చెప్పుకోవాలన్నా మనకు అర్థం లేకుండా నాలు. అదేవిధంగా 3-4 బోర్లు వేసినాము అయినా కానీ మన సమస్య తీరడం లేదు. అందుకోసము చిత్తూరు నుంచి డైరెక్ట్ పైప్ లైన్ కి 60 లక్షలతో ఎస్టిమేషన్ కూడా జగనన్న తయారు చేయడం కూడా జరిగింది. అదేవిధంగా మన విలేజ్ లో ఈ రోజు 40 మందికి మాత్రమే ఇంటికి ముందు మనకి ప్రపోజల్ వచ్చింది. కానీ మన గ్రామం తరఫున నేను మన ఎంఆర్ఓ సార్ గారికి అర్జీ పెట్టుకోవడం జరిగింది. ఆ అర్జీతో పాటు మన జయరామన్ కూడా నేను ఇది విన్నవించుకున్నా. మన మంచెల గ్రామంలో ప్లేస్ చాలా మంది, కానీ అక్కడ ప్లేస్ లేకుండా చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి శాంక్షన్ అయ్యే విధంగా చేయాలని చెప్తే ఆ విషయం కలెక్టర్ దృష్టి తీసుకొని పోయి శాంక్షన్ లో కూడా మనకి 90 ఇళ్ళు రావడం జరిగింది. కానీ మనం ఇక్కడ వేసిన 4 ప్లాట్లు వేసినాము, ఇంకా 10 ప్లాట్లు ఎక్స్ట్రానే వేసినాము. అందుకోసమే ఈ రోజు చెప్తున్నా ఆ 10 ప్లాట్లే కాదు ఇంకా ఎంతమంది అయితే మనకి ఇల్లు లేకుండా ఉన్నారో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. నేను ఎంఆర్ఓ సార్తోనైతేనేమంది, జయరామన్తోనైతేనేమంది, ఎట్లయినా వాళ్ళ దగ్గర ఒప్పించి శాంక్షన్ చేసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని మీకు ఈ గ్రామం తరపున నేను అందరికీ చెప్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మారయ్య అన్నట్లా నేను ఎప్పుడు మాట్లాడినా మెంచాల గ్రామం గురించి మాట్లాడుతుంటా. ఎందుకంటే గుమ్మనూరు కంటే నాకు మెంచాలి ఎక్కువ. ఎందుకోసం అంటే ఇంతకు ముందు మెంచాలకు వస్తే ఏ ఒక్కరు కూడా జయరామన్ ఎన్నిక రాలేదు. ఎందుకోసమంటే ఆ రోజు నాయకులు అలాంటి నాయకులు ఉండేవాళ్ళు మెంచాల గ్రామంలో. ఏం చేసేవాళ్ళంటే మనకి వాళ్ళందరినీ భయపడేసి ఫోన్ చేసి ఏ నిబంధన పోతున్నావు నిబంధన పోతున్నావు అనేవాళ్ళు. కానీ మీకు భరోసా ఇచ్చి నేను చెప్పే నాయకులు మనం ఏం లేదు కాబట్టి మీరు ఇంతకంటే ముందు ఎలా చేసేవాళ్ళు. అదే జయరామన్ ఒక్కసారి మీరు చూశారు కాబట్టి జయరామన్ ఉందంటే మీకు నమ్మకం కుదిరింది కాబట్టి ఈ రోజు 600 మెజార్టీ మంచెల గ్రామం నుంచి తీసుకొని వచ్చినందుకు జయరామన్ తరఫున మీరు మంచెల గ్రామంలో ఉన్న ప్రతి అక్క అన్న తమ్ముడు అందరికీ నేను హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటే మీకు ఎప్పుడు కావాలని చేస్తానని చెప్పి ఈ రోజు నేను చెప్తున్నా. ఎందుకంటే మనము ఈ గ్రామం నుంచి మనము చిత్తూరు మండలానికి మెజార్టీ చూపిస్తామని ఆ రోజు చెప్పిన మనందరూ తెలుసు. ఏ ఊర్లోనే జయరామన్న వచ్చిపోయిన తర్వాత చిత్తగిరి గ్రామం నుంచి మన అంచన్న గ్రామానికి రావాలని చెప్పి మనం అడ్డపడినాము. అడ్డపడితే మన విక్రాంతన్న మన విక్రాంతన్న మా రామగుడ్డ రావాలన్నారు. అలా విక్రాంతన్న మా విలేజ్కి వస్తే మాకు బాగుంటుందన్నా, అక్కడ ఇందుకు టీడీపీ కంచిపోతుంది, ఒకసారి జయరామన్ వచ్చిపోతే బాగుంటుందని చెప్పిన లేదన్నా ఖచ్చితంగా మా ఊరు రావాలన్నా. అన్నా మా మెంచర్లకు వచ్చే పనిలే జయరామన్న ఊరికే అక్కడుండి జయరామన్న పిలిపిస్తే నీకంటే ఎక్కువ మెజార్టీ మెంచర్ల గ్రామంలో తీసుకొస్తానని ఆ రోజు విక్రాంతలకు కూడా చెప్పాను. అదేవిధంగా మన మెంచర్ల గ్రామం నుంచి 600 మెజార్టీలో దోల్తాపూర్ నుంచి 200 లక్షలు మొత్తం 900 మెజార్టీ తీసుకొని వచ్చే మండలంలో మన 2 ఊర్ల నుంచి అత్యధిక మెజార్టీ అని చెప్పి ఈ రోజు సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నా. అదేవిధంగా ముందు కూడా ఏది చేసినా ఏదైనా ఉండాలా అది చేసి చూపిస్తానని నేను చెప్తా. ఎందుకంటే మీ అభిమానులు మీ ఆప్యాయత చూస్తుంటే ఎప్పటికీ ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నేను ఉన్నానని చెప్తా, నాకు జయరామన్ ఉన్నారని చెప్తా. ఎట్లా వాళ్ళైనా కానీ ఏమిలా మనము భయపడాల్సిన అవసరం లే. మీ అన్నదమ్ములుగా నేను ఎప్పుడుంటా, మీ ఏ సమస్య ఉన్నా మీకు అందుబాటులో ఉంటా. ఏ రోజున రండి, ఎప్పుడైనా చెప్పండి. నరసింహలో భీమా శివ మిగతా చాలా మంత్రులు ఉంటారు కాబట్టి వాలంటీర్లు మన వాలంటీర్లు కూడా ఉంటారు కాబట్టి వాలంటీర్ల సమస్య తీసుకురండి. ఆ సమస్యని మీ ఊళ్ళోకి వచ్చి మీ ఊళ్ళో పరిష్కరించి మనం ఎక్కడ పోవాల్సిన పని, ఒకరు గర్భం పెట్టాల్సిన పని, ఒక సమస్యకి ఒకరితో పోవాల్సిన పని. మన సమస్యను మన ఇంట్లో మనం పరిష్కరించుకున్నామండి. ఏ సమస్యను చెప్పండి. ఈరోజు ఏ విధంగా నేను చెప్తున్నా 6 నెలల లోపల మన ఇల్లు ముగిసిపోతాయి. ఆ ఇల్లు కట్టిన తర్వాత వాటర్ సమస్య తీరిన తర్వాత జయరామన్ ఇక్కడ తీసుకొని వచ్చానని మీకు సభ మొత్తం తెలియజేస్తున్నాను. మీకు ఆర్థికతకి నన్ను పిలిచేందుకు నాకు చాలా సంతోషం ఉంది. ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్క పెద్దలకి అందరికీ నమస్కారం తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను.
చినుకు పూలవాన సముద్రమెంత దాహమేస్తే వెతికెన ఊట బావినే శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడే మట్టి నేలనే పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా చిగెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా ఇదిరా నీ మొదలిదిరా ఈ పదమున మొదటడుగేయిరా నీ తరమిదిరా అని చాటేయిరా పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా చిగెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా ఓ భళ్ళు వండు నింగి ఒళ్ళు విరిగెను గట్టి పరకతోన ఎడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడే మట్టి నేలనే కదిలే ఈ కాలం తన రగిలే వేదనకి పదునల్లే విసిరిన ఆశల బాణం నువ్వేరా పగిలే ఇలా హృదయం తన ఎదలో రోదనకి వరమల్లే దొరికిన ఆఖరి సాయం నువ్వేరా కడురెప్పలలో తడి ఎందుకని తననడిగే వాడేలే విలపించేటి ఈ భూమి ఒడి చిగురించేరా పదర పదర ఇహలమును భుజము కెత్తి పదరా ఈ నేలను ఎదకు హత్తుకొని మొలకలెత్తమని పిలుపునిచ్చి పదరా పదర పదర పదరా ఈ వెలుగను పలుగు దించి పదరా పగుళ్లతో పనికి రానిదను బ్రతుకు భూములిక మెతుకులిచ్చు కదరా మరి కాదా సంచలనం చినుకల్లే మొదలై ఉప్పెన కాదా ఈ కథనం నీలో ఈ జడికి చలరేగే అలజడికి గెలుపల్లే మొదలై చరితగా మారే నీ పయనం నీ ఆశయమే తమ ఆశ అని తమ కోసమని తెలిసా నువ్వు లక్ష్యమని తమ రక్షమని నినదించేరా పదర 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 నిగతముకు కొత్త జననమిదిరా నీ ఎత్తుకు తగిన లోతు ఇది తొలుపు నాది గది తలుపు తెరిచి పదరా పదర పదర పదరా ప్రతొక్కరి కథవు నువ్వు కదరా నివరబడి భవిత కలల ఒడి బ్రతుకు సాధ్యపడు సాగుబడికి బడిరా వెతికి తీర్చవచ్చిన వెలుగురేఖవా భళ్ళుమంటూ నింగి ఒళ్ళు విరిగెను గట్టి పరకతోన ఎడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన సముద్రమెంత దాహమేస్తే వెతికెన ఊట బావినే
శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడే మట్టి నేలనే పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా చిగెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా ఇదిరా నీ మొదలిదిరా ఈ పదమున మొదటడుగేయిరా నీ తరమిదిరా అని చాటేరా పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా ఇల్లు నిర్మించే బాధ్యత కూడా మనకి ఇచ్చినారని చెప్పి ఈ రోజు ఈ సభాముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇంకో విషయం శేఖర్ ఇప్పుడే చెప్పినాడు, మన దోల్దాపు నుంచి గుంటగలబీ రస్తా అంటే చాలా అధ్వానంగా ఉంది. నేను ఇప్పుడు చూసిన నంచర్ల నుంచి ఇట్లా తిరిగి రావాలంటే శేఖర్ నంచర్ల తిరిగి వచ్చే కయ్యలతో ఇట్లా బైక్లో పోదాం పైన, ఎందుకంటే ఆ రోడ్డు తీస్తే భయం అవుతుంది. అందుకోసము నేను కానీ జయరామన్న దృష్టికి తీసుకొని పోయి తొందరలోనే ఆ రోడ్డు కానీ ఎస్టిమేషన్ వేయించి ఆ రోడ్డు కానీ పూర్తి చేయమని చెప్పి నేను జయరామన్న కోరుకుంటాను. ఏమంటే నాకు ఒక ప్రత్యేకత నంచర్ల దోల్తాపురం అంటే ఈ మండలంలో ఎక్కడ ఎవరైనా చెప్తారు నారాయణ ఏం మాట్లాడినా నంచర్ల దోల్తాపురం గురించి ఏం మాట్లాడుతుంటారు అంటే నంచర్ల దోల్తాపురం పట్టించుకొని నాదుడు ఊర్లే ఏమన్నంటే ఆ మూలుకుందంటారు. ఆ మూలుకు అంటే మన ఓట్లేం అవసరమే కదా, ఇంతకు ముందు మన ఓట్లేం వేయించుకున్నారు ఏమంటే గుంటగలు తిరిగి పోవాలంటారు ఆడబోతామంటారు. అందుకోసము మనం వేసింది జగనన్నకి ఒక్క ఓటైనా 9 నవరత్నాలని తీసుకుని వచ్చి మా నవరత్నాల్లో మనకి ఏమి కావాలో ప్రతి ఒక్కటి పొందుపరిచి మనకి ముఖ్యమంత్రి అయిన 18 నెలల్లో మనకి కావాల్సిన సౌకర్యాలని చేర్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఏ విషయంకైనా ఏదానికైనా కానీ ఇంకా మిగతా వాళ్ళు ఎవరన్నా నిరుత్సాహంతో రాకుండా వాళ్ళు ఆధార్ కార్డు తప్పులుంటే కానీ రేషన్ కార్డు లేకపోయి కానీ ఉంటే కన్నా మీరు దాన్ని సవరించుకోండి, ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న ప్రతి వ్యక్తికి పట్టాలు ఇప్పించి ఇల్లు కట్టించే బాధ్యత కానీ నేను జయరామన్నతో మాట్లాడి చేపిస్తానని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. అందరూ ఊరిన సరసర లేదు, పొట్టేలు మంగం కాదమ్మా, పొట్టేలు కాదమ్మా, పొట్టేలు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఆ ఎర్ర అక్షరాలపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.